నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. కాకినాడ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలపై మాజీ మంత్రి పెర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ వెళ్లిన బోటులో కస్టమ్స్, పోర్టు అధికారి ఇద్దరు ఉన్నారని, అనుమతి ఇవ్వాల్సిన అధికారులు అక్కడే ఉండగా పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్పడం ఏంటన్నారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం షిప్ లో తనిఖీలు ఓ మంచి ప్రయత్నమని, ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలన్నారు. పవన్ ను షిప్పు ఎక్కవద్దని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పి ఉండాలని, లేకపోతే పవన్ అబద్ధం చెప్పి ఉండాలని పెర్ని నాని సెటైర్లు వేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన పెర్ని నాని కాకినాడ పోర్టులో పెద్ద ఎత్తున పేదల బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్న విషయంపై స్పందించారు. ప్రాణాలకు తెగించి పవన్ చేసిన ఈ ప్రయత్నంపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. తనను షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వడం లేదని పవన్ చెప్తున్నారు. పవన్ వెళ్లిన బోట్లో కస్టమ్స్, పోర్టు అధికారి ఇద్దరు ఉన్నారు. షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వాల్సిన ఇద్దరు ఆయనతోనే ఉంటే అనుమతి ఇవ్వలేదని చెప్పడం ఏంటి అని, ముందు రోజు కలెక్టర్ వెళ్లడానికి అనుమతి ఇచ్చింది వారే కదా. పవన్ షిప్ ఎక్కవద్దని సీఎం చంద్రబాబు చెప్పి ఉండాలి, లేకపోతే పవన్ అబద్ధం చెప్పి ఉండాలని మాజీ మంత్రి పెర్ని నాని అన్నారు. స్టెల్లా షిప్ సీజ్ చేయమని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అక్కడే కెన్స్టార్ అనే మరో షిప్ కూడా ఉంది. కెన్స్టార్ షిప్ సీజ్ చేయాలని పవన్ ఎందుకు అనలేదు? స్టెల్లాలో ద్వారంపుడి లేదా అతని తమ్ముడు బియ్యం కూడా లేవు. అయినా ఆ షిప్ లో బియ్యంపై విచారణ చేయాలని కోరుతున్నాం. బియ్యం రవాణా విషయంలో చంద్రబాబు, పవన్ డ్రామా ఆడుతున్నారా? కెన్స్టార్ షిప్ యజమాని శ్రీను అనే వ్యక్తిది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు శ్రీను కాబట్టి దాని జోలికి వెళ్లడం లేదు. శ్రీను ఒక్కడే 42,000 టన్నుల పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నారు. అందుకే పవన్ కళ్లకు గంతలు కట్టుకొని కెన్స్టార్ జోలికి వెళ్లడం లేదు. కెన్స్టార్ షిప్ మీదకు కూడా పవన్, కలెక్టర్ వెళ్ళాలి. కెన్స్టార్ షిప్ మీదకు వెళ్ళొద్దని పవన్ కి చంద్రబాబు చెప్పారా? ఎందుకు వెళ్ళలేదో పవన్ సమాధానం చెప్పాలి. బియ్యానికి వైఎస్ జగన్ కి, అరబిందో సంస్థకు ఏం సంబంధం అని మాజీ మంత్రి ప్రశ్నించారు.